రాష్ట్రంలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీసర్లతో సమావేశమయ్యారు. గ్రేటర్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లలో రోడ్ల రిపేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్లు, రోడ్లపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్రవంతి, నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేకి సంబంధించిన దాని మీద ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో ఇవాళ సెక్రటరియట్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా ఈ హైదరాబాద్ టు విజయవాడకు ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే 65లో ఇందులో ఉన్నటువంటి బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఈ రహదారి పైన ఎక్కువగా ఈ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని ప్రమాదాలను నివారించాలంటే ఏం చేయాలి, ఈ బ్లాక్స్ దగ్గర మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అధికారులతో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మనకి సైన్ బోర్డ్స్, తర్వాత ఈ హెవీ స్పీడ్ నిర్మూలన ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఈ ప్రమాదాలు ఎక్కువగా ఈ జాతీయ రహదారి పైన ఎక్కువగా ప్రమాదాలు ఏ చోట్ల ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఈ ప్రమాదాలను తగ్గించాలంటే ఏం చేయాలి, వీటితో పాటు ఇంకా ఈ వెహికల్ అండర్ పాస్ సంబంధించి కూడా ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఏ ఏరియాలో ఉన్నాయి అనే దానిపైన కూడా ఇవాళ అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి వాటికి ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ 17 బ్లాక్స్ సంబంధించి ఒక్కసారి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దానిపైన మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఈ హైదరాబాద్ టు విజయవాడకు సంబంధించి మొత్తం 17 ఈ స్పాట్ బ్లాక్స్ను గుర్తించారు. ఇక్కడ ఏవేవి ఏ ఏరియాలో ఈ బ్లాక్స్ ఉన్నాయి, వాటి దగ్గర మనం ఎలాంటి నిర్మూలనకు సంబంధించి ఎలాంటి ఈ ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదాలను తగ్గించాలంటే ఏం చేయాలనే దానిపైన ఇవాళ అధికారులతో పలు కీలకమైన సూచనలతో పాటు అధికారులు ఇప్పటివరకు చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి, అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన ఏమేమి ఉన్నాయి అనే దానిపైన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీకు ఈ ఏవైతే ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్కి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మేజర్గా ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి చూస్తే చౌటుప్పల్ ఉంది, తర్వాత పెదకాపర్లి, చిట్టాల, కట్టంగూర్, ఇనుపాముల, టెక్మట్ల, తర్వాత ఈనాడు జంక్షన్ అనేది దురాజ్పల్లి జంక్షన్, తర్వాత ముకుందాపూర్, ఆకుల పాముల, కొమరంబండ ఎక్స్ రోడ్డు, కాటకమ్మగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగపురం, రామాపురం, నవాబ్పేట, మొత్తం 17 ఈ స్పాట్ బ్లాక్లను గుర్తించారు. ఈ స్పాట్ బ్లాక్ల దగ్గర కూడా ఇంకా ఏం చేయాలి, ఎందుకు ఈ ప్రమాదాలను బారిన పడాల్సిన అవసరం వస్తుంది, తర్వాత ఏదైతే ఈ రోడ్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది కాబట్టి ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏ స్థాయిలో ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్ల నిర్మాణం అనేది చేపడతా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొత్తగా ఈ రోడ్ల నిర్మాణం అనేది కొనసాగుతున్నది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మరి ఈ జాతీయ రహదారి ఎప్పుడు కూడా మనకు వాహనాల రద్దీ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, స్పీడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హైవేలో మరి ఈ స్పీడ్ విషయంలో మరి ఈ రోడ్ల మరమ్మతులు, తర్వాత కొత్త రోడ్లు వేయడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కొత్త రోడ్లు వేసే ప్లేస్లలో వెహికల్స్ను ఇంకో దారిన మళ్లిస్తూ ఉన్నారు. ఆ మళ్లించే ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నది. తర్వాత ఈ వర్షాల వల్ల ఈ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. ముందే హైవే రోడ్ అది, వెహికల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి, దాంతోపాటు రద్దీ ఉంటుంది, హెవీ రద్దీ కూడా మనకు ఈ ఏరియాలో కనబడుతూ ఉంటాయి. ఈ వర్షానికి కారణంగా కొన్ని రోడ్లలో కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యాయి. ఈ డ్యామేజ్కి సంబంధించి కూడా ఏం చేయాలి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి, వాటి పరిస్థితి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఈ హైవేకి సంబంధించే ఎస్పెషల్లీగా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ 17 బ్లాక్స్ సంబంధించి కూడా ఎప్పుడు ఏదో ఒక చోట మనకు ఈ ప్రమాదాల బారిన పడే అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీటిపైన ఈ సైన్ బోర్డ్స్ వెహికల్స్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఏ ఏరియాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్కడ స్లోగా మూమెంట్ ఉండాలి, హై స్పీడ్ అనేది ఎక్కడ, ఇట్లా కొన్ని సైన్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా అన్నీ సరిగా ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఎందుకు ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రమాదాల బారిన పడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, వీటిపైన ఇంకా ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా, దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను
అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మరమ్మతులకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో పడ్డటువంటి వర్షాల కారణంగా మరమ్మతులు కూడా అక్కడక్కడ రోడ్లు చాలా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఈ డ్యామేజ్కి సంబంధించిన రోడ్లను కూడా ఎట్లా మరమ్మతులు చేయాలి, దీనికి సంబంధించి ఖర్చు ఎంత అవుతుంది, సో ఏంటి ఓవరాల్గా ఈ రోడ్లకు సంబంధించి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే ఈ జాతీయ రహదారికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాహనదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైననే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అవుతున్నాయి. సిటీతో పాటు జిల్లాలు, నేషనల్ హైవేలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. వర్షాకాలంతో పాటు హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో అలర్ట్ అయింది ఆర్ఎండ్బీ శాఖ. హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట టౌన్లోని ఎస్వీ కాలేజ్, జన్గాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, మునగాల మండలం, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కాటకొమ్మగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాపేట జంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు రహదారుల శాఖ గుర్తించింది. ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్మెంట్స్, వెహికల్ అండర్ పాస్ల నిర్మాణం, 2 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.